నమస్తే, వెల్కమ్ టు బిగ్ టాక్. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్కి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా విద్యార్థుల గొంతులన్నీ ఒకటై డిమాండ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఆందోళనల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డట్టుగా కూడా చూస్తూ ఉన్నాం. ప్రతిపక్ష నేతలు, సెలబ్రిటీలు పలువురు తీవ్రంగా స్పందించారు. విద్యార్థులకు మద్దతు కూడా తెలిపారు. అయితే విద్యార్థుల ఆందోళనలతో మొదలైన నిరసనలు విచ్ఛిన్నకర శక్తుల చేతుల్లోకి వెళ్ళాయని ఏపీ డిప్యూటీ సీఎం ఆవేదన వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. రాజకీయ ఎజెండా కలిగిన వారి చేతుల్లోకి వెళ్ళడం వల్ల దారి మళ్లిందని అన్నారు. శాంతియుత ప్రజాస్వామ్య ఉద్యమం కాస్త భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వడం, దాడులు చేయడానికి ఖండించారు. నిజమైన ప్రజా ఉద్యమానికి, దేశ వ్యతిరేక విచ్ఛిన్నకర ప్రయోజనాల కోసం దారి మళ్లిన ఉద్యమానికి మధ్య వ్యత్యాసం గుర్తించాలని అన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి విద్యార్థుల ముసుగులో అరాచక శక్తులు చేరాయని, పోలీసులు జర్నలిస్టులపై దాడులు చేశారని అన్నారు. ఇక 118 మంది పోలీసులకు గాయాలయ్యాయని కూడా చెప్పారు. మరి ఢిల్లీలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళనల్లో సంఘ విద్రోహ శక్తులు చొరబడ్డాయా అనేటువంటి అంశంపైనే ఇవాల్టి మన బిగ్ టాక్లో చర్చిద్దాం. మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు అందెం రామరెడ్డి గారు, బీజేపీ స్పోక్స్ పర్సన్, అలాగే ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైసీపీ స్పోక్స్ పర్సన్, అలాగే జయరామ్ గారు, బీజేపీ నేత, మస్తాన్ రావు గారు, పొలిటికల్ అనలిస్ట్. రైట్, నమస్కారం అండి, వెల్కమ్ టు బిగ్ టాక్ అండి అందరికీ. రైట్, రామరెడ్డి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మనం చాలాసార్లు డిస్కస్ చేసాం కూడా. సో మీరు కొన్ని విజువల్స్ కూడా, ఇమేజెస్ కూడా చూపించినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. ఏంటి, అరాచక శక్తులు వచ్చాయి, ఖచ్చితంగా దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, లేకపోతే ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టేటువంటి అవకాశం లేదు కాబట్టి ఒక నీట్ అనేటువంటి అస్త్రాన్ని పట్టుకొని విచ్ఛిన్నం చేయడానికి పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందంటూ కూడా చాలాసార్లు మనం డిస్కస్ చేసాం. చాలా సందర్భాల్లో కూడా మీరు చెప్పినటువంటి అంశాన్ని కూడా మనం చూసాం. సో ఇది వాస్తవమా? ఇప్పుడు మనం మాట్లాడుతుంది దీని గురించి. ఎందుకంటే ఇది వాస్తవం అండి. ఎందుకంటే ఈ ర్యాలీ ఏవైతే ఆర్గనైజ్ చేశారో వాళ్ళొక పార్టీ కానీ ఒక ఆర్గనైజ్ సంస్థ కాదు. అదొక కొత్తగా పెట్టుకున్న మీమ్ పేజెస్ అది అంటారు, సోషల్ మీడియా, అది ప్లాట్ఫామ్. ఇట్ ఈస్ ఓన్లీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. కానీ దాన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థానికి వాడుకుంటున్నాయి. ఈ ఏంటంటే ఈ నీట్ పేపర్ లీక్ కావడం అత్యంత దురదృష్టకరం. ప్రతి ఒక్కరు దాన్ని బాధపడాల్సిందే, బాధ వ్యక్తం చేయాల్సిందే. తప్పుగా ప్రభుత్వం కూడా అంగీకరించింది, దాన్ని సరిదిద్దే చర్యలు కూడా చేసింది. కేబినెట్ లో ఇవాళ నిర్ణయం ఏంటంటే 10 ఏళ్ల జైలు శిక్ష కారకులకు. అట్లా ఇంకా అంటే పెద్ద మొత్తంలో జరిమానా ఆలోచనలో ఉన్నట్టు ఏదైతే 2024లో చట్టం చేశారో ప్రశ్నాపత్రాల లీక్ చట్టం, దాన్ని సవరిస్తూ కఠినమైన శిక్షలు తీసుకురావాలని. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తులో చిలగాటాలు జరుగుతున్నాయి. లీకు కొన్ని దుష్ట శక్తులు ఏంటంటే కొంత అంటే కొన్ని ప్రభుత్వాలు కానీ, కొన్ని వ్యక్తులు కానీ, కొన్ని పార్టీలు కానీ, కొన్ని సంస్థలు కానీ, కొన్ని దేశాలు కానీ చూసి ఓర్వలేక భయంకరమైన కుట్రలు చేస్తున్నారు. మనం రైలు పట్టాల మీద రాళ్ళు పెట్టే చూస్తున్నాం. ఇంతకుముందు ఎప్పుడు లేకుండా 20 ఏళ్ల కింద ఎప్పుడు రైలు పట్టాల మీద కుట్ర, రాళ్ళు కాదు పట్టాలు ఇప్పుతున్నారు. తర్వాత రైల్లో మంటలు వచ్చినాయని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి చైన్ గుంజి వాళ్ళను పరేషాన్లో కిందికి దింపి పక్క పట్టాలకు వెళ్ళి రైలు గుద్ది చనిపోయే విధంగా కుట్రలు చేస్తున్నారు. తర్వాత ఏరోప్లేన్లలో ఇప్పటికి 100,000 సంఖ్యలో ఫేక్ మెయిల్స్, బాంబులు ఉన్నాయని, వీటి వెనుక అరాచక శక్తులు ఉన్నాయి. అలాంటి అరాచక శక్తులు ఈ నీట్ పేపర్ లీక్ వ్యతిరేక ఉద్యమంలో భాగస్వామ్యం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా మిమ్మల్ని కూడా అడుగుతున్నాం. ఇవాళ ఒక జర్నలిస్ట్ చాలా ఆవేదన వ్యక్తం చేశాడు. మా మహిళా జర్నలిస్ట్ మీద ఎంత దుర్మార్గంగా ఇట్లా మెడబెట్టుకు వాడు మనిషి పశువా అన్నాడు ఒక జర్నలిస్ట్, ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదేంటి వీళ్ళు ఇంకొకటి చెప్పాను, మా ఫ్రెండ్ ఏదంటే జంతర్ మంతర్ దగ్గరలో ఉంటాడు, ఫోన్ చేస్తుంటే నేను టిఫిన్కి వెళ్తున్నా, ఎక్కడంటే జంతర్ మంతర్ ధర్నా దగ్గర, ఎందుకంటే అక్కడ ఫ్రీగా వస్తున్నాయి అని. ఇంకో వేరే కూడా అక్కడ గిగ్ వర్కర్స్ తోని కూడా వీడియోలు చూపించారు. ఎక్కడంటే బంగ్లాదేశ్ ఆర్డర్ చేస్తుండు, ఆ జంతర్ మంతర్ దగ్గర ఎవరున్నా కానీ
మీరు ఆ టిఫిన్ వాళ్ళకి ఇవ్వండి, ఆ మీల్స్ వాళ్ళకి ఇవ్వండి. ఇక్కడ అరబ్ కంట్రీస్ కూడా ఆర్డర్ చేస్తున్నారు, పాకిస్తాన్ నుంచి ఆర్డర్ చేస్తున్నారు. అంటే మన దేశంలో ఉన్న అరాచక శక్తులను ఎంకరేజ్ చేసి మన దేశాన్ని దెబ్బతీసే కుట్రను ఇది నీట్ పేపర్ లీక్ వ్యతిరేక ఉద్యమాన్ని వాడుకుంటున్నారు. ప్రతి ఒక్కరు పద్ధతి తప్పే చేస్తున్నారు. బాధ్యతాయుత పార్టీ, బాధ్యత ఉన్న పోస్ట్ లో ఉన్న వాళ్ళు ఒక రాజ్యాంగం అరాచక శక్తులు వచ్చాయి ఇటు మొత్తం విచ్ఛిన్నం చేస్తున్నాయని చెప్పి మీరు అంటున్నారు. మరి మరొక వైపేమో వీళ్ళకు ప్రజాదరణ పెరుగుతూ ఉంది, పొలిటికల్ లీడర్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు, సినీ ప్రముఖులు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి అరాచక శక్తులని మీరు అంటారు కదా, అరాచక శక్తుల్ని అంటే ఏం తెలియకుండా మీరు సపోర్ట్ చేయలేరు కదా, నేనేమంటారు? సినీ ప్రముఖులు అంటే ఎప్పుడు ఇంపార్షియల్ ఉంటారు కాదు, ఎప్పుడు అప్పుడు అండర్ గ్రౌండ్ వాళ్ళు బాంబేలో దావుద్ ఇబ్రాహిం గ్యాంగ్ లో పనిచేసిన వాళ్ళు, వాళ్ళకి అనుకూలంగా ఉండి కొంతమంది వీళ్ళే సినిమా హీరోలు కావాలని ఎంకరేజ్ చేసిన వాళ్ళు, ఒక వర్గాన్ని సమర్థించే వాళ్ళు, ఇంకో వర్గాన్ని వ్యతిరేకించే వాళ్ళు, ఇట్లా ఉన్నవాళ్ళు తప్ప నాన్ కాంట్రవర్షియల్ సినీ ప్రముఖులు కాదు. అసలు ఒక ఆయన అందులో సపోర్ట్ చేస్తాను, ఆ ధర్నాలు కూడా పాల్గొన్నాడు. ఏంటంటే వీళ్ళ ఎజెండా, వాళ్ళ ఈ కొంతమంది ఎజెండా నడవట్లేదు. మోడీ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యంగా గత 12 ఏళ్ళు నడవట్లేదు కాబట్టి వాళ్ళ ఎజెండా కోసం వీళ్ళ ఇంకా మన దేశ శక్తులు చిన్నవి, విదేశీ శక్తులు ఏంటంటే భారతదేశం సొంతంగా ఎదుగుతుంది, వాళ్ళ ఉత్పత్తులు వాళ్ళే తయారు చేసుకొని వాళ్ళ మార్కెట్ ను వాళ్ళే వినియోగించుకుంటున్నారు. మాకు యూరోప్ మార్కెట్ కు మాకు పనికొస్తాయని యూరోపియన్ అనుకూల శక్తులు, చైనా మార్కెట్ పనికొస్తాయని చైనా అనుకూల శక్తులు ఇక్కడ ఒక సమర్థ ప్రభుత్వాన్ని కూలదోసి ఒక డమ్మి, ఒక పప్పును ప్రధానమంత్రిగా చేస్తే తప్ప ఈ దేశం మనకు మార్కెట్ గా వినియోగపడదు. ఈ ఎజెండా తోటే విద్రోహ శక్తులు, ఎందుకంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఓడించలేమని వాళ్ళకు రుజువైంది. రామరెడ్డి గారు, విదేశ శత్రువులు అని చెప్పి చాలా రోజుల నుంచి వింటున్నాడు, మీ సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటలు మనం వింటా ఉన్నాం. సో మరి ఈ విదేశీ శక్తుల్ని, విద్రోహ శక్తుల్ని అంటే గుర్తించారా పర్టికులర్గా? ఎందుకంటే నిఘా వ్యవస్థ మామూలు నిఘా వ్యవస్థ కాదు, అక్కడ ఉన్నటువంటి నిఘా వ్యవస్థ. మరి ఖచ్చితంగా ఇలాంటి శక్తులు వచ్చాయి అనేటువంటి నిఘా వ్యవస్థ నుంచి దాటుకుంటూ లోపలికి వచ్చాయంటారా? ఎలా అంటారు మీరు? మనం కొన్ని ప్రాక్టికల్ విషయాలు పెద్దలు కూడా చెప్పారు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు సామెత ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడని సామెత ఉంది. ఇప్పుడు ఆన్లైన్ వరల్డ్ సిస్టమ్ లో ఇప్పుడు ఏంటంటే 1 కోటికి పైగా మంది భారతీయులు ఎన్నో దేశాల్లో ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా ఆర్డర్ చేసి వాళ్ళ పేరెంట్స్ కు వాళ్ళకు ఇది ఇవన్నీ చేస్తే ఆర్డర్ సిస్టమ్ ఉంది, దాన్ని వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. పాకిస్తాన్ తో విదేశాల నుంచి ఈ విద్రోహ శక్తులకు ఫుడ్ అన్ని మిగతా ఆర్డర్ చేస్తున్నారు. కాకుండా అంటే సిజేపీ నేతలకు తెలియదా? తెలిసిన దాన్ని ఆపాలంటే కోట్లాది వేరే వాళ్ళకి, మంచి వాళ్ళకి 5% వీళ్ళ కోసం 95% రైట్ థింగ్స్ ప్రాబ్లం వస్తుంది. దాన్ని సపరేట్ చేసి ఆర్డర్ చేయరాదు. స్విగ్గీ, జొమాటో ఎగ్జాంపుల్ వీడియో ఉంది, నేను చూపిస్తామంటే మీకు అది చూపిస్తేనే మీకు అది బాగుంటది. ఎందుకంటే అది అక్కడ వాళ్ళు డైరెక్ట్ ఆ గిగ్ వర్కర్స్ చెప్తున్నారు. గిగ్ रात के तकरीबन 11 बजे का समय है। जंतर मंतर पे मैं दिखा दूं, अलग अलग यहाँ पर स्विगी से जोमेटो से खाना भेज रहे हैं। ये मेरे पास से खाना है, कौन दे सकते हैं? ये बांग्लादेश का है, बांग्लादेश से भेजे। अच्छा, ये अगर अपने किसी को भी देने के लिए बोले ऑर्डर, किसी को भी दे दो, मतलब जो वहाँ पे स्टूडेंट वगैरह है, वो कहाँ से आया, किसने किया? ये तो कहीं कतर से किसी ने बोला है कि वहाँ पे ले जाके दे दो जो स्टूडेंट। आपको फोन आया? हाँ, फोन आया था, तो बाहर से फोन मिलाए थे। कतर से? हाँ, कतर से आए। किस नाम से किसको देना है ये पता है? ये वहाँ पे जो भी स्टूडेंट वगैरह जो ब्रेकफास्ट वगैरह नहीं करे उनको दे देना, जिनको जरूरत है। ऐसा आपको पहले क्या है? बहुत सारे ऑर्डर आते हैं, पूरे दिन भर की चक्कर यहीं का लगता है। बाहर देश से भी आते हैं? बाहर कहीं बम्बई से आता है, कभी कोलकाता से आता है, कहीं से भी आता रहता है। చూస్తుంది కదా ఇప్పుడు డైరెక్ట్ వీడియో ఆ గిగ్ వర్కర్ హెల్మెట్ పట్టుకో. అట్లా ఏంటంటే మన దేశంలో అరాచకత్వాన్ని ఎంకరేజ్ చేయాలని విదేశీ శక్తులు చూస్తున్నాయి. మన దేశంలో ఇంటి దొంగలు కూడా వాళ్ళ అక్కస్తో వాళ్ళు కూడా చేస్తున్నారు. కాబట్టి ఇది ఒక
ఏది మన కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక ఆర్గనైజ్డ్ పార్టీ కాదు. ధర్నాను వాళ్ళు కంట్రోల్ చేయలేరు, వాళ్ళతో అసాధ్యం. వాళ్ళ Right. మనుషులు తీసుకొస్తే 200 మంది కూడా ఉండరు. Right. ఇలాంటి ఒకసారి, రామరెడ్డి గారు, ఒకసారి. 70 to 80% అరాచక శక్తులే పాల్గొన్నాయి. రైట్, జయరామ్ గారు మీరు చెప్పండి. విద్రోహ శక్తులు ఎంటర్ అయ్యాయి, ఇప్పుడు ఇంటి దొంగలను ఎవరు కూడా గుర్తించలేరు అంటూ కూడా రామరెడ్డి గారు చెప్పినటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. సో మరి ఇంటి దొంగలు ఉన్నారా? దీన్ని రెచ్చగొట్టేటువంటి ప్లాన్లు అయితే చేస్తూ ఉన్నారా ఈ నీట్ అంశాన్ని పట్టుకొని? మీరేమంటారు? స్ట్రైట్ గా మాట్లాడుకుందాం. ఎంతసేపు రమణ మాట్లాడినసేపు నేను డిస్టర్బ్ చేయలేదు, నన్ను కూడా డిస్టర్బ్ చేయడానికి నేను ఆశిస్తున్నాను. షూర్ షూర్ షూర్, తప్పకుండా. ఇక్కడ ఏంటంటే దొంగలను ఉంటే పట్టుకోవచ్చు, క్రియేట్ చేసిన వాళ్ళ నుంచి ఎవడు పట్టుకుంటాడు? క్రియేట్ చేసిన దొంగలు ఉంటే ఎవడు పట్టుకుంటాడు? పసి బిడ్డల మీద 17-18 ఏళ్ళ బిడ్డల మీద లాఠీలు పట్టుకొని పోలీసు వాళ్ళతోని పక్కన కూర్చొని ఉరికిచ్చు కొడుతున్న ఆ దొంగల్ని ఎవడు పట్టుకోవాలి? ఓకే, ఈ రోజు అదే దొంగలు కరెక్ట్ గా బీజేపీ నాయకుల హ్యాండిల్స్ లోపల పోస్టులలో ఫోటోలలో ఉన్న ఆ దొంగల్ని ఎవడు పట్టుకోవాలి? ఈ రోజు విచ్ఛిన్న శక్తులను తీసుకొచ్చి అక్కడ రాళ్ళ 2 ట్రాక్టర్ల మన ట్రక్ల లారీలను పెట్టేసి ఆ లారీలతో పాటు ఒక వెహికల్ కూడా పాడుబడ్డ వెహికల్ కూడా పెట్టిన దొంగలను ఎవడు పట్టుకోవాలి? నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు పసిబిడ్డలని ఆడబిడ్డలని చూడకుండా వాళ్ళ బట్టలు చించేసిన దొంగల్ని ఎవడు పట్టుకోవాలి? అంటే ఈరోజు భారతదేశం లోపల నిఘా వ్యవస్థ అంత నిర్జీవంగా పడుందని చెప్పుకుందామా? దానికి ప్రభుత్వం ఒప్పుకుంటుందా? అది నిజమే అంటుందా? నిజంగా అంత వీక్ గా ఉందా? ఒకవేళ కనుక ఇంకొక హైక్ ఏంటంటే బహుశా భారతదేశ చరిత్ర లోపల ఏ ప్రధాని అయినా అప్పటికప్పుడు ప్రెస్ ను కాల్ఫర్ చేస్తారు, కానీ ఒక సోషల్ మీడియా లోపల ఒక సెల్ఫీ వీడియోను రిలీజ్ చేసిన ప్రధాని గారిని నిజంగా మోడీ గారే మహోన్నతమైన వ్యక్తిగా నేను కీర్తించుదామా? ఈరోజు వారు దర్శకుంటే మీడియా రాదా? మీడియా ముందు మాట్లాడడం కుదరదా? వారు అనుకుంటే వాళ్ళ దగ్గరికి మీడియా రాకుండా పోతుందా? మీకు సెల్ఫీ వీడియోతో ఎందుకు పనికి వచ్చిందని ఎవరు అడగాలి? ఎవరు చెప్పాలి? ఈరోజు నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఒక సెల్ఫీని రిలీజ్ చేసుకుంటారు. ఈ దేశ ప్రధాని దేశ భవిష్యత్తు కోసము దేశ విద్యార్థుల కోసము సెల్ఫీ వీడియోని రిలీజ్ చేశారు. దాన్ని ఏమని చెప్పుదాము? ఈ రోజు విద్యా వ్యవస్థను పల్లీలాగా పుట్నాలలాగా పచ్చిమిరపకాయలాగా 23 లక్షల మంది విద్యార్థుల జీవితాలు మొత్తము పొట్లంగా టమ్మినట్టుగా జైపూర్ లో అమ్మడం మొదలు పెట్టేసిండ్రు. జైపూర్ నుంచి మహారాష్ట్ర వరకు నీట్ పేపర్లను. దాని గురించి ఆ దొంగలు ఎవడు పట్టుకోవాలి? ఈ రోజు విద్య అనేది ఒక వ్యాపారము, చదువు అనేది చదువుకోవటం కాదు, చదువు కొనుక్కోవడం అనే స్థితికి పట్టుకొచ్చిన విధానాన్ని దాన్ని ఎవరిని పట్టుకోవాలి? ఇలా పట్టుకుంటూ పోవాలంటే నేను ఒక 1000 చెప్తాను. ఇక వీడియోస్ కి అయితే సోషల్ మీడియా లోపల సోషల్ మీడియాలో వాట్సాప్ యూనివర్సిటీ అనే పేరుని ఈ రోజు పర్ఫెక్ట్ గా చేసుకున్న బీజేపీ పార్టీ, దానికి ప్రాణం పోసిన బీజేపీ పార్టీ ఇంత మంది దొంగలు, ఇంత అరాచక శక్తులు, ఇంత యాంటీ నేషనల్స్ ఉంటే మన ప్రభుత్వం లోపల మన ప్రధాని గారికి మన దగ్గర ఉన్న దొంగల్ని పట్టుకోలేని భ్రమలలో ఉన్నారా? లేకపోతే అంత బాధ్యత లేకుండా మన పోలీస్ వ్యవస్థ ఉన్నదా? మనం మాట్లాడుతున్నామంటే ఈ ప్రశ్నలన్నింటికి ఆన్సర్లు ఎవరు చెప్పాలి? వాళ్ళేమో విద్రోహ శక్తులు వచ్చాయి, లేకపోతే ఇందులోనే ఉన్నాయి భారతదేశంలో ఉన్నటువంటి దొంగల్ని మనం గుర్తించలేమని చెప్తా ఉన్నా, మీరేమో పట్టుకోమని ఈ విధంగా మాట్లాడుతా ఉన్నారు. పట్టుకోమని చెప్తున్నాం. ఆ విద్రోహ శక్తులను, ఆ దొంగలను క్రియేటర్స్ అంటున్నారు, పట్టుకోమని చెప్తున్నాం. మీరు క్రియేటర్స్ అంటున్నారు. అక్కడ నిజంగా దొంగలను అయితే పట్టుకోవచ్చు. ఇంతమంది ఈ రోజు లాఠీలు పట్టుకొని ఆడపిల్లల్ని తరిమి కొట్టుకుంటూ సోషల్ మీడియా గానీ కొంతమంది వ్యక్తులు పోయి మీరు పోలీసులా మీ పేర్లు లేవని అడిగితే నీళ్లు నమ్మటం అనేది అవునండి, చాలా సందర్భాల్లో మనం చూసాం. అది ఎందుకంటే సివిల్ డ్రెస్ బ్యాచ్ కూడా లేదు. ఆ దొంగలను ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం చెప్పండి. ఆ దొంగలను ఎవరు పట్టుకోవాలి? అదే పోలీసులతో పని చేస్తున్నారు, అదే పోలీసులతో లాఠీలు పట్టుకున్నారు, అదే పోలీసులతో జనాన్ని కొడుతుంటే ఆ దొంగలను ఎవరు పట్టుకోవాలి? అంటే వీళ్ళు క్రియేటర్స్ దా?
వీళ్ళు తయారు చేసిన దొంగల లేకపోతే విదేశీ శక్తుల? ఏ శక్తులు ఈ మారణ హోమం క్రియేట్ చేసిన వాళ్ళు? ఎవడు వీడు? వీడిని ఎందుకు పట్టుకోవటం లేదు? ఆ 2 ట్రక్కులలో ఉన్న కంకరాలను పట్టుకొచ్చిన వాడు ఎందుకు పట్టుకోవటం లేదు? ఈరోజు వీళ్ళందరిని అడుగుతున్నాం. అదే మేము కూడా పట్టుకోమనే చెప్తున్నాం, పట్టుకోవాలని చెప్తున్నాం. అంటే ఎందుకు పట్టుకోవట్లేదు మరి? ఏ దొంగ అయినప్పుడు పోలీస్ వ్యవస్థకు దొరకని దొంగ ఎక్కడైనా ఉన్నారా? ఎక్కడో అడవులలో ఉన్న నక్సలైట్లను ఏరి పారేస్తామని డెడ్ లైన్ పెట్టి మనం దానికి రీచ్ అయినాం. మరి మన పక్కనే ఉన్న దొంగలను పట్టుకోవడానికి మన చేతకంతనంగా ఉన్నదా మన వ్యవస్థ? దాన్ని ఏం చెప్పదు, దాన్ని అది ఎవరు రీచ్ కావాలి అంటే ఈరోజు ఎవరి దొంగలంతా? ఎందుకు ఈ మారణ హోమం చేస్తున్నారు? ఎందుకు ఈరోజు ఒక ఉద్యమాన్ని పక్కదోవ పట్టించడం కోసం ప్లాన్ చేస్తున్నారు? మొదటి నుంచి చూస్తున్నాం. ఫస్ట్ విదేశీ శక్తులని, విదేశీ ఫండ్స్ అని, విదేశంలో ఉన్న వ్యక్తులు అని చెప్పేసి, విదేశీ లింకులు ఉన్నాయి అని చెప్పేసి ప్రచారం చేసి అది కుదరకపోతే నేను విదేశీ ఉన్నా, నేను సిజేపీ పార్టీ అని గర్వంగా చెప్పుకుంటున్నాను. నా పేరు తెలుసు, నా ఊరు తెలుసు, నేను కొన్ని సంవత్సరాలుగా మీడియాలో ఉన్నాను, నేను ఒక డాక్టర్ని, నేను తెలియదు ఎవరు ఏ విదేశీ, నేను ఎక్కడ నా దేశం చెప్పండి, నా దేశం ఏదో చెప్పండి. అంటే ఈరోజు వీటి కాదు, ఇంకెవరో వచ్చిండ్లు కాదు, మీరు తెచ్చిండ్లు. మీరు పిల్లల మీద ఉసుగొల్పుతున్నారు, మీరు పిల్లల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు. ఇంకొంతమంది బిడ్డలు ఈరోజు హాస్పిటల్లో వైద్యాన్ని పొందుతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంది? మరి విదేశీ శక్తులతోని, విదేశీ ఉన్న మారణ హోమం సృష్టించే వాళ్ళతో మీరెట్లా చర్చలు పెడదామంటున్నారు? మీరు చర్చలకు ఎందుకు? ఇది కూడా నోట్ చేయాల్సిన పాయింటే కదండి. మీరెందుకు చర్చలు పెడతామంటున్నారు? మీరు ఎందుకు చర్చలకు ఆహ్వానిస్తున్నారు? మీరు ఎందుకు చర్చలకు ఇన్వైట్ చేసి మేము కూడా వస్తాం అని రిక్వెస్ట్ చేస్తున్నారు? ఈ రోజు ఆ విదేశీ శక్తులు పెడుతుంటే ఈరోజు పార్లమెంట్ సాక్షిగా ఈరోజు బిల్లుల పైన మేము కొత్త విధానాన్ని పట్టుకొస్తాం, విద్యా వ్యవస్థ మీద ఎందుకు చెప్తున్నారు? అంత విదేశీ శక్తులే కదా. వాళ్ళు అడుగుతున్న మాట ఒక్కటే, మా లాంటి బిడ్డలు మీకు లేదా, మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు అని చెప్పేసి. మా లాంటి ఆడబిడ్డలు, మా లాంటి బిడ్డలు మీకు కూడా ఉన్నారు కదా, మేము మా జీవితాన్ని రక్షించమంటున్నాం కదా, మా చదువులకు న్యాయం చేయమంటున్నాం కదా అడుగుతున్నప్పుడు దానికి ఆన్సర్ లేదు. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తి ఈ రోజు మొదటోడు కాదు, చివరోడు కాదు. ఈ భారతదేశంలో ఉన్న స్కాములలో ఈ రోజు మొదటిది కాదు, చివరిది కాదు. కానీ ఈ రోజు ఈ యువతకు భవిష్యత్తుకు మీరు ఇచ్చే ప్రణాళికబద్ధమైన హామీ ఏమిస్తున్నారు మీరు? రైట్, ఒకసారి మీరు ఈ యువతను మీరు రేపు తీర్చిదిద్దడం కోసం ఈ యువతను మీరు రాజకీయ నాయకులుగా, ఉన్నత విద్యా వ్యవస్థగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా చూడాలంటే వాళ్ళకు ఎలాంటి హామీ ఇస్తున్నారు? రైట్, ఒకసారి జయరామ్ గారు మీతో మాట్లాడాము, మళ్ళీ ఒకసారి మీ దగ్గరకు వస్తాను. ఒకసారి మోహన్ రెడ్డి గారితో మాట్లాడినాక మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మోహన్ రెడ్డి గారు, మీరు చెప్పండి. మొత్తానికి విచ్ఛిన్నకర శక్తుల చేతుల్లోకి వెళ్ళాయని ఏపీ డిప్యూటీ సీఎం ఆవేదన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇప్పుడు ఈ యొక్క నీట్ వ్యవహారం మొత్తం రాజకీయ మలుపు తిరిగినటువంటి వైనం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి. మరి మీరేమంటారు? వాస్తవమేంటారా? ఆనంద్ గారు వినిపిస్తాను. రైట్ చెప్పండి మోహన్ రెడ్డి గారు. మీకు రామిరెడ్డి గారికి, జయరామ్ గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం అండి. రైట్, ఇప్పుడు ఏదో సామెత ఉంది, ఆడలేక మధ్యలో ఓడి అన్నట్టు. వీళ్ళకి అధికారం ఇచ్చినప్పుడు అధికారాన్ని వినియోగించుకోవాల్సినటువంటి పెద్ద మనుషులు అధికారాన్ని వినియోగించుకొని విద్యార్థులపైన, లేక ఉద్యమాలు చేసే వారిపైన, లేక ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నటువంటి తప్పులను ఎత్తి చూపించే వారిపైన చర్యలు తీసుకోవాలనేది, వాళ్ళని జైలుకు పంపుతామనేది, విదేశీ శక్తులు ఉన్నాయనేది, క్రిస్టియన్స్ అనేది, ముస్లిమ్స్ అనేది, విదేశీ ఫండ్స్ తెచ్చుకున్నారనేది రకరకాలుగా ఏమన్నా అర్థమైనప్పుడు ప్రతి తల్లిదండ్రికి ఏం ఆలోచన ఉంటుంది? పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలను చదివించాలి, చదివించిన పిల్లలకు ఉద్యోగాలు తెప్పించుకోవాలి, ఉద్యోగాలు తెచ్చిన పిల్లలు పెళ్లిళ్ళు చేయాలి, వాళ్ళ జీవితాల్లో ఆనందంగా ఉండేట్టుగా మనం చూడాలని తాపత్రయపడి చిన్నప్పటి నుండి
వాళ్ళకు తిండి తినక మనం తల్లిదండ్రులు తిండి తినక వాళ్ళను తీసుకుపోయి స్కూళ్ళలో ఇడిచి ఇంటికి తీసుకొచ్చుకొని ఆ తర్వాత మళ్ళీ కాలేజీలు ఆ తర్వాత ఎంతెంతో కష్టపడి ప్రయాసపడి ఆలోచన పెట్టుకొని పూర్తి స్థాయిలో వాళ్ళ మీద దృష్టి పెట్టి చదివించుకున్నటువంటి పిల్లలు ఎగ్జామ్ ఒక్కసారి వచ్చా ఆ ఎగ్జామ్ మీరు లీక్ చేసి మీకు కావాల్సినటువంటి దుర్మార్గుల చేతుల్లో పెడితే ఆ దుర్మార్గులు తీసుకొని రాస్తే ఈ కష్టపడి చదివినటువంటి వ్యక్తులంతా ఎంత ఆందోళన ఎంత ఆవేదన ఉంటుంది. ఏమన్నా ఇది ఆలోచన ఇంత తప్పు జరిగిన తర్వాత ఇంత ఇష్యూ జరగక మునిపే వాళ్ళు అందరూ చెప్పారు కదా ఇక్కడ లీక్ జరిగింది, నీట్ పేపర్ లీక్ జరిగింది, దాంట్లో చాలా మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారు, గుండె చనిపోయినారు, రకరకాల ఇబ్బందులు జరుగుతున్నాయి, దీనిపైన చర్య తీసుకోండి, మీ విద్యాశాఖ మంత్రి పైన చర్య తీసుకోండి, ఆయన సస్పెండ్ చేయండి, లేదంటే మంత్రివర్గం నుండి తొలగించండి అని చెప్పినారు కదా. ఆ చెప్పినప్పుడు ఈ పని చేసింటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. మీరు ఎన్ని తప్పులు చేసినా ఆ తప్పులు ఎవరైనా ఎత్తి చూపిస్తే వాళ్ళకి రకరకాల ముద్రలేసి బయటికి దొబ్బాలనే ఆలోచన దేశం వదిలిపెట్టిపోయేట్టుగా చేయాలనే ఆలోచన మీరు చేస్తారు. మనర్థంగా పశ్చిమ బెంగాల్ చెప్పినారు కదా, బంగ్లాదేశ్ నుండి వచ్చినారు, ఇన్ని ఓటర్లు ఉన్నాయి, ఈ ఓటర్లన్నీ తొలగించినామని అందరూ వెళ్ళిపోయినారు కదా. మీరు SIR లో అందరినీ తొలగించేసినారు కదా. తొలగించినప్పుడు దేశంలో లేరు కదా. దేశంలో లేనటువంటి వ్యక్తులు మళ్ళీ మన దేశంలోకి వచ్చింటే ఆ దేశంలోకి వచ్చినటువంటి వ్యక్తులతో మీరు చర్చలు జరిపి ఏం చేయాలనుకుంటున్నారు? మీరు చేసిందంతా పూర్తి స్థాయిలో తప్పు. మీరు చేస్తున్నటువంటి పరిస్థితి జనానికి పూర్తిగా నచ్చలేదు కాబట్టి జనం పూర్తి స్థాయిలో కరుడుగట్టి లోపల ఉన్నారు కాబట్టి నిన్న జరిగినటువంటి ఈ పరిణామాలపైన పూర్తిగా ఆవేదనతో అందరూ రోడ్డుపైకి వచ్చినారు తప్ప ఆడేదో మీరేదో చిన్న తప్పు చేసినారు, ఆ తప్పుకు దేశంలోనూ విదేశస్తుల్లోనూ ఎవరినో తీసుకొచ్చి కుట్రబందికో చేసినారనే ఆలోచన చాలా తప్పు. మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకొని మీరు DSE ఎగ్జామ్ 16,000 పోస్టు ఫిలప్ చేస్తే ఆ 16,000 పోస్టుల్లో కూడా మీరు సరిగ్గా దాన్ని సక్రమంగా నడిపించుకోలేక మీ కూటమి ప్రభుత్వం ఇక్కడ కూడా లీక్ చేసి పెట్టి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఇతర రాష్ట్రాల్లో తల దించుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ చేసే పరిస్థితి వచ్చినటువంటి విషయం ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయి వెళ్ళి చెప్పుకున్నారు కదా, అయ్యా మా పరిస్థితి ఇది, మాకు ఈ ర్యాంక్ వచ్చింది, ఈ ర్యాంక్ వచ్చిన తర్వాత మాకు ఉద్యోగం లేదు. అంటే గతంలో కూడా ఇలాంటి లీకులు చాలా జరిగాయి, దాని గురించి ప్రస్తావన కూడా ఎవరు చేయట్లేదు. అప్పుడు ఎందుకున్నారు, ఇప్పుడు ఎందుకు హైలైట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు? విచ్చిన శక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి ఇలా జరుగుతుందంటూ కూడా చెప్తా ఉన్నారు. దీనికి ఏమంటారు మీరు? చిన్న చిన్నవి జరిగితే 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఒక రాష్ట్రంలో ఒక జిల్లాలో జరిగితే ఒక రకంగా ఉంటుంది. మీరు దేశానికి సంబంధించింది కదా, నీట్ ఎగ్జామ్ దేశవ్యాప్తంగా జరుగుతుంటాయి. అలాంటి దాంట్లో కూడా మీరు లీక్ చేసి పెడితే ఇప్పటికే మీ మీదైతే కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉంది. రాష్ట్రంలో మన జరిగినటువంటి DSE కావచ్చు, వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు కావచ్చు, ఎన్నికలప్పుడు EVMలు కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత మొత్తం దేశ ప్రజలందరూ ఏమనుకుంటారంటే వీళ్ళు ఏదో మేనేజ్ చేసుకుని అధికారంలోకి వస్తున్నారు తప్ప వీళ్ళు ప్రజల అభిమానంతో సంపాదించుకునేటువంటి అధికారం కాదు ఇది. ఈ విధమైనటువంటి తప్పులు జరగబట్టే వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్లకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు రకరకాల ముద్రేస్తారు. ఎంత తప్పు చేసినా వీళ్ళకు మద్దతు ఇచ్చి ఆ మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తులను భుజానేసుకొని తిరుగుతారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు తయారైంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఈ విధంగా దిగజారిపోయే పరిస్థితి వచ్చింది అని ప్రజల్లోకి పోయింది కాబట్టి ప్రజలు ఎప్పుడెప్పుడు అని కాసుకొని ఉన్నారు వీళ్ళ మీద తిరుగుబాటు చేయాలనే దానికి ఇది ఒక మంచి అస్త్రంగా దొరికింది. ఈ అస్త్రాన్ని పట్టుకొని సీరియస్ గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, అంటే చిన్న చిన్న సినిమా మన కొత్తగా వచ్చినటువంటి సినిమా యాక్టర్లు కూడా వచ్చే వాళ్ళు ఇప్పుడు అక్కడ వాళ్ళతో ఉగ్రవాదులతో కలిసినారు, వీళ్ళతో కలిసినారని రామరెడ్డి అనడం పద్ధతి కాదు కదా. మనము మన దేశంలో జరిగినటువంటి తప్పు ఇది. ఈ తప్పుకు మన దేశ పౌరులుగా వాళ్ళు తిరుగుబాటు చేసినారు. తిరుగుబాటు చేసినప్పుడు పిలిపించుకొని ముందే మీరు చేసిండొచ్చు కదా, ఇంత పరిస్థితి రాకముందే చేసిండొచ్చు కదా. ఇది జరిగి చాలా రోజులైంది కదా. వాళ్ళేమన్నా ఏమంటున్నారు, ప్రధానమంత్రిని రాజీనామా చేయమని దేశం విడిచిపోమని చెప్పలేదు కదా. విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించమను, బాధ్యత వహించి రాజీనామా చేయమను, రాజీనామా చేసిన తర్వాత చనిపోయిన విద్యార్థులకు ₹1,00,00,000 పరిహారం ఇవ్వమను. అదేవిధంగా నీట్ ఎగ్జామ్ సంబంధించి కానీ లేక ఈ పిల్లల మీద పెట్టినటువంటి కేసులు ఉన్నాయి కదా, ఆ కేసులు స్వచ్ఛందంగా తప్పుకోమని చెప్తున్నారు. ఇదే పెద్ద ఏమైనా దేశాన్ని వీళ్ళేమైనా వేరే దేశాలకు ఏమైనా తాకట్టు పెట్టమన్నారా? పెట్టారా? అలాంటిది వాళ్ళు జరిగినటువంటి నష్టాన్ని ఎత్తి చూపిస్తే ఆ నష్టాన్ని కూడా మీరు నివారించడానికి ప్రయత్నం చేయకుండా వాళ్ళని పిలిపించుకొని మీ ఇష్టం వచ్చినట్టు మీరు దబాయించి పెట్టి మళ్ళీ అది చేత కాకపోయి మళ్ళీ రేపు వస్తాము, రేపు మీటింగ్ పెడదామని చెప్పి ఆ మధ్యలో మళ్ళీ ఇక్కడ బండి సంజయ్ గారు లాని పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు దాంట్లోకి విదేశీ శక్తులు వచ్చిన ఆ విదేశీ శక్తుల చేతుల్లోకి పోయింది. ఆంధ్రప్రదేశ్ దేశమంతా అల్లకొల్లం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నట్టు, మనకెందుకు పదవులు ఇచ్చింది? దేశంలోకి విదేశీ శక్తులు వస్తుంటే మనం చూస్తా కూర్చోడానికి. ప్రపంచంలోనే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తిరిగినన్ని దేశాలు ఏ ప్రధానమంత్రి తిరగలే. అన్ని దేశాలు తిరిగినటువంటి ప్రధానమంత్రి గారు ఈ దేశంలో ఇంత పెద్ద మంది అలజడి జరుగుతుంటే విదేశాల్లో కూడా మన
పరువు పోతుంది కదా. మోడీ గారు వచ్చే బ్రహ్మాండంగా ఇక్కడ మోడీ 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 నడుస్తారు, అక్కడ చూస్తే ఇదేంటి ఇంత అల్లరిగా ఉందంటే మోడీ గారి ప్రవర్తన బాగలేదనే ఆలోచన విదేశాల్లో కూడా పోతుంది కదా. ఆయన భారతదేశ ప్రధానమంత్రి కదా, ఈ పరువు ఇతర దేశాల్లో మనకు కూడా పోతుంది కదా. ఇలాంటి వాటిని సక్రమంగా అరికట్టాల్సిన బాధ్యత మోడీ గారికి ఫస్ట్ ఉంది కదా. దాన్ని అరికట్టకుండా పోయి ఆయన ఉంటే ఈయన వచ్చి మళ్ళా పవన్ కళ్యాణ్ గారు 3-4 రోజు ఎప్పుడన్నా ఒకసారి అటు బీజేపీకి దెబ్బ తగిలినప్పుడు లేక కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడుకి దెబ్బ తగిలినప్పుడు వచ్చి ఆయన స్పందిస్తాడు తప్ప ఆయన ప్రజల పక్షాన ఏ ఒక్క రోజు కూడా స్పందించే పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు లేరు. రైట్ రైట్ మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మస్తాన్ రావు గారు సీనియర్ అనలిస్ట్ ఉన్నారు మన మధ్యలో, మన బిగ్ టాక్ లో పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. వారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మస్తాన్ రావు గారు మీరు చెప్పండి, మొత్తానికి ఇప్పుడు మనం వింటా ఉన్నాం విద్రోహ శక్తుల దగ్గరికి వెళ్ళింది ఈ యొక్క నీట్ అంశం. విద్రోహ శక్తులు కూడా ఖచ్చితంగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఖచ్చితంగా ఈ టాపిక్ని హైలైట్ చేస్తూ విచ్చలవిడి చేసేటువంటి ప్లాన్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఈ యొక్క అంశం ప్రధానంగా ఈ యొక్క అంశానికి సంబంధించి సీజేపీ చేస్తున్నటువంటి ధర్నాకి సంబంధించి కావచ్చు, లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతిదానికి కూడా పొలిటికల్ లీడర్స్ కావచ్చు, లేకపోతే పొలిటికల్ పార్టీస్ కావచ్చు, దాంతోపాటు సినీ ప్రముఖులు కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఏమో బీజేపీ ఖచ్చితంగా చెప్తా ఉంది ఇందులో విద్రోహ శక్తులు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు కాబట్టే ఇలా జరుగుతుందంటూ కూడా కుండ బద్దలు కొట్టి చెప్తున్నటువంటి వైనం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మీరేమంటారు? గుడ్ ఈవినింగ్ అండి. స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు అందరికి కూడా. ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి అసలు ఇప్పుడు మీరు ఏదైతే రిమార్క్స్ ఇప్పుడు క్వశ్చన్ అడిగారో, విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్ళటం కాదు అసలు ప్రభుత్వం. అసలు కాక్రోచ్ జనతా పార్టీ అంటే అది ఫారిన్ ఫండింగ్ తో వేళ్ళు కింది పురుడు పోసుకుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఆరోపణలు గుప్పించింది. వాళ్ళు ఎప్పుడైతే సోషల్ మీడియాలో వాళ్ళు చేసిన ట్వీట్లు కానీ వాళ్ళు చేసిన పోస్టులు కానీ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయో అప్పుడే ఇది దీని వెనకాల చాలా కుట్ర ఉంది, భారతదేశ సమగ్రతను లేదా సార్వభౌమాధికారిని దెబ్బతీసే విధంగా చేస్తున్నారు, విద్యార్థులను ముందు పెట్టి ఈ విధంగా చేస్తున్నారు అనేది గత కొన్ని నెలలుగా ప్రచారం జరిగింది. అయితే ఈ రోజు ప్రభుత్వం సీజేపీ ప్రతినిధులు ఎవరైతే జాతీయ అధికార ప్రతినిధులు అశుతోష్ రంకా కావచ్చు, లేకపోతే సౌరభ్ దాస్ కావచ్చు, వీళ్ళిద్దరిని పిలిచి వాళ్ళ డిమాండ్ మేరకు కాన్స్టిట్యూషనల్ క్లబ్ ఆఫ్ ఇండియా అంటే వాళ్ళు ఏమన్నారు, ప్రభుత్వం దగ్గరికి రాము, లేదంటే మీరు మా దగ్గరికి రావడం ఏదైతే మధ్యస్థంగా ఇంకో ప్లేస్ కావాలంటే వాళ్ళ డిమాండ్కి అనుగుణంగా ఈ రోజు అక్కడికి వెళ్ళిందంటే ఏంటి, కేంద్ర ప్రభుత్వం పూర్తిగా డిఫెన్స్ లో పడింది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అంటే సంఘ విద్రోహ శక్తులు లేకపోతే విదేశీ శక్తులు వ్యవహారాలు అని సీజేపీని నిందించిన కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ సర్కార్ ఈ రోజు వాళ్ళు ఏదైతే డిమాండ్లు చేస్తా ఉన్నారో వాళ్ళకి మద్దతుగా ఉన్న సోనం వాంగ్చుక్ ఏదైతే డిమాండ్ చేస్తా ఉన్నారో ఆ డిమాండ్లకి దాదాపు ఒక్క ధర్మేంద్ర ప్రధాన్ గారు, మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ తప్ప మిగతా అన్నిటికీ వాళ్ళు సానుకూలంగా స్పందించి హామీలు ఇచ్చిన పరిస్థితి. అదే కాదు, ఇంకోటి చూస్తే మనకి అసలు ఇప్పటికిప్పుడు ఒక ముసాయిదా బిల్లును కూడా తీసుకొచ్చేసారు. 10 కోట్ల వరకు జరిమానా విధిస్తారు ఏదైనా లీక్ కనుక బాధ్యులైతే, పేపర్ లీక్, ప్రశ్నపత్రాల లీక్. అదేవిధంగా 5 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా ఉంటదని చెప్పేసి ఇవన్నీ ఏంటంటే ఏదైతే యువతలో పెళ్లి బిగుతుందో, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకి ఇది విస్తరిస్తా ఉందో, ఇవన్నీ చూసిన నేపథ్యంలో అందులో కాంగ్రెస్ పార్టీ దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రధానమంత్రి గారి ఇంటి ముందు మెరుపు ధర్నాకి పాల్పడటం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో అంటే ఏంటంటే యువతలో ఇంత పెద్ద ఎత్తున అసంతృప్తి ఉంది. ఎందుకంటే 2025లో కూడా నీటికి సంబంధించిన నిర్వహణలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. సో దాన్ని ఇంత సీరియస్ గా తీసుకోలేదు కానీ ప్రజలు, విద్యార్థి తల్లిదండ్రులు ఇప్పుడు ఒప్పుకోవట్లేదు వాళ్ళు. అంటే ఇప్పుడు మెరిట్ ఉన్న స్టూడెంట్స్ కి ఈ విధంగా లీక్ అవటం వల్ల ఎంత వాళ్ళు లాస్ అవుతున్నారు, వాళ్ళు సంవత్సరాల తరబడి వాళ్ళు ప్రిపేర్ అయిందంతా ఏమవుతుంది, ఈ రోజు 20 మంది దాకా ఆత్మహత్య చేసుకోవటం ఏంటి, ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల అసంతృప్తిని కానీ నిరసనను కానీ అంచనా వేయటంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది. ఆ వైఫల్యంలో భాగంగానే ఇప్పుడు ఇవన్నీ పరిణామాలు చోటు చేసుకుంటే ఇంకో విషయం అండి, ఇప్పుడు చెప్పండి రైట్ క్వశ్చన్ అడుగుతున్నాం మిమ్మల్ని. ఇప్పుడు రామరెడ్డి గారు ఏం చెప్పారంటే ఖచ్చితంగా ఇంటి దొంగను ఎవరు కూడా గుర్తించలేరు, అంటే ఎవరు కూడా గుర్తించలేరు అనేటువంటి ప్రస్తావన కూడా చేసినటువంటి వైనం కనిపిస్తుంది ఈ విషయంలో.
ఇంటి దొంగలు ఉన్నారు కాబట్టి గుర్తించలేకపోతుంది, విద్రోహ శక్తులు మన దగ్గర ఉన్నారు కాబట్టి గుర్తించలేకపోతుంది అని చెప్తా ఉన్నారు. మరొక విషయం ఏంటంటే జయరాం గారు ఏం చెప్పారు, డాక్టర్ జయరాం గారు, ఇంత జరుగుతూ ఉన్నా నిఘా వ్యవస్థ లోపమా లేకపోతే నిఘా వ్యవస్థ వీక్గా ఉందా, దీనికి పరిణామం ఏంటి? ఇప్పుడు తను చెప్పిన దానికి తను మాట్లాడినటువంటి వైనం కనిపిస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి అంటే నిఘా వ్యవస్థ లోపమా వీక్గా ఉందా, మీరేమంటారు దీనికి సంబంధించి? అంటే గుర్తించలేరు అనేటువంటి విషయాలు మాట్లాడుతారు కాబట్టి. అదే సార్, ఇప్పుడు ఒక విషయం, మనము పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న ఉగ్రవాద స్థావరాల మీద సర్జికల్ స్ట్రైక్ చేసిన డిజిటల్ యుగంలో ఉన్నాం మనం పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించకుండానే మనకి ఏదైతే టార్గెట్ ఉందో అక్కడికి వెళ్ళి చేసి వచ్చాం. రెండోది 1960s నుంచి ఉన్న నక్సలైట్ ఉద్యమాన్ని ఏ విధంగా ఈరోజు ఇరాడికేట్ చేశారు? ఎక్కడో ఛత్తీస్గఢ్ అడవుల్లో కావచ్చు, ఒరిస్సా అడవుల్లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కావచ్చు, వెస్ట్ బెంగాల్లో పుట్టిన నక్సల్బరీ ఉద్యమాన్ని ఈ రోజు అమిత్ షా గారు ప్రకటించేశారు కదా, ఒక గడువు తేదీ పెట్టి. అంటే మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏ విధంగా ఉంటుందో తెలుసు కదా. నిజంగా వీళ్ళ వెనకాల సంఘ విద్రోహ శక్తులు ఉంటే, అంటే నేను ధర్నా గురించి మాట్లాడట్లేదు, అసలు కాక్రోచ్ జనతా పార్టీ వెనకాల సంఘ విద్రోహ శక్తులు ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోమనే కోరుతాం. మనం ఎవరం కూడా విద్యార్థులు చెడుదోవలో పడితే వెళ్ళమని కాదు కదా. అయితే మొన్న జరిగిన వాటిల్లో మాత్రం ఖచ్చితంగా కాక్రోచ్ జనతా పార్టీ కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే అక్కడ మీడియా ప్రతినిధుల మీద ఏ విధంగా, అంటే మీడియా వాళ్ళ మీద కూడా కొంత అసంతృప్తి ఉంది. కాక్రోచ్ జనతా పార్టీ సంబంధించి ఇంత పెద్ద ఎత్తున ప్రశ్నపత్రాలు లీకేజ్ జరుగుతూ ఉంటే వీళ్ళు ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా వార్తలు ఇవ్వట్లేదు అనే అంశం మీద కూడా యువతలో కొంత అసంతృప్తి కూడా ఉంది. సో అది అక్కడ కనిపించింది. అయితే మీడియా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో లేడీస్ మీద కానీ అక్కడ ఆ విధంగా దాడి చేయటాన్ని ఎవ్వరు కూడా సహించరు. మనం చూసాం పోలీసుల మీద ఏ విధంగా దాడి చేశారో, ఇవన్నీ కూడా చూసాం. అయితే దీన్ని మనకి ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సిన అంశం ఏంటంటే వీటిల్లో కావాలని సంఘ విద్రోహ శక్తుల్ని చొప్పించారా? ఎందుకంటే విద్యార్థులు ఎవరైనా కూడా తమ సమస్య పరిష్కారం కోసం చూస్తారు తప్పితే ఆ ప్రభుత్వ ఆస్తుల మీద దాడులు చేయాలని కానీ లేదంటే పోలీసుల మీద తిరుగుబాటు చేయాలని కానీ వాళ్ళకి ఉండదు, వాళ్ళకి తెలియదు. మీరు చెప్పినట్టే డాక్టర్ జయరాం గారు కూడా చెప్పారండి, జయరాం గారు కూడా చెప్పారు, మీరు చెప్పినట్టు క్రియేటర్స్ క్రియేట్ చేసినటువంటి వాళ్ళని ఏ విధంగా గుర్తుపడతారు అంటే అట్లాగా సార్. ఏదైనా ఉద్యమాల్లో ఏంటంటే ఇట్లా సంఘ విద్రోహ శక్తులు కూడా తమ చేతుల్లోకి తీసుకునే ఒక కుయుక్తులు కుట్రలు కూడా ఉంటాయి. సో దాంతో ఎలర్ట్ గా ఉండాలి, ఎందుకంటే వాళ్ళని అడ్డం పెట్టుకొని వీళ్ళ జీవితాలు పాడైపోతాయి కదా. ఇప్పుడు విద్యార్థులు ఎవరైతే వాళ్ళు ఒక న్యాయమైన కోరిక సాధన కోసం వాళ్ళు ఏ విధంగా అయితే 22 లక్షల మంది ఇబ్బంది పడతా ఉన్నారో దాని గురించి వెళ్ళారు. ఈ రోజు విద్యార్థుల మీద కూడా కేసులు తీసేయాలనేది ప్రధానమైన డిమాండ్ ఈ రోజు వచ్చింది కదా. సో మరి వాళ్ళ భవిష్యత్తు ఏంటి? వాళ్ళేమో ఆందోళనకారు కాదు, దేశ వ్యతిరేకులు కాదు, వాళ్ళు కూడా వాళ్ళ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం వచ్చారు. ఏంటి ఇన్ని ప్రశ్నాపత్రాలు లీక్ అవుతుంటే ప్రభుత్వం నుంచి ఉలికు పలుకు లేదేంటి? ఎందుకంటే నరేంద్ర మోడీ గారు స్పందించినా లేకపోతే నడ్డా గారు, జితేంద్ర సింగ్ గారు స్పందించినా ఎప్పుడు ఈ రోజు పార్లమెంటు ముట్టడి సందర్భంగా ఆ విధంగా పెద్ద ఎత్తున యువతలో నిరసన వ్యక్తమైందని తెలిసిన తర్వాతే కదా ప్రకటనలు వచ్చాయి. అంతకు ముందే కనుక చర్చలకు ఆహ్వానించి ఇదిగో ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇట్లా తప్పు చేశారు, లేకపోతే మేము ఎంక్వైరీ వేశాము, ఇదిగో ఇవాళ కేంద్ర విద్యాశాఖ సెక్రటరీని తొలగించేశారు కదా, అదే వీళ్ళు రాకముందే ఎందుకు వీళ్ళు చర్యలు చేపట్టలేకపోయారు? ఇదే ఈ రోజు అడుగుతున్నారు యువత. యాక్చువల్ గా ప్రభుత్వం మరి అంచనా వేస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఇది ఎందుకంటే ఎంత దాకా వెళ్ళిపోయిందంటే ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడారు, యూనివర్సిటీలన్నిటికీ కూడా కనీసం జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, అలాంటి వాటిని ఏం చేయకూడదు కొన్ని ఆదేశాలు ఇచ్చాయి. అదేమి నిషేధిత ఉద్యమం కాదు కదా. విద్యార్థులు న్యాయమైన కోరికల సాధన అనేది ఖచ్చితంగా డెమోక్రసీలో అడుగుతారు. వాళ్ళు సంఘ విద్రోహ శక్తులు గానో యూనివర్సిటీల నుంచి ఎవరు వెళ్ళకూడదు, వెళ్తే మేమే చర్యలు తీసుకుంటామని యూనివర్సిటీలు కూడా జారీ చేయడం కూడా సరైన విధానం కాదని ఆయన రాహుల్ గాంధీ గారు అన్నారు. నిజమే కదా మరి అది. అయితే ఒక సెకండ్ చెప్పండి. ఇప్పుడు ఏదైతే ఈ సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో ఖచ్చితంగా ఈ రోజుల్లో బాడీకి సంబంధించి కెమెరాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, విద్యార్థులు కాని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే తప్పులేదు. కానీ విద్యార్థులను మాత్రం కొంత సానుభూతితో చూడాలి తప్పితే వాళ్ళ మీద ఏదో ఆందోళనకారులను లేకపోతే ఇంకేదో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారన్న విధంగా చూస్తే వాళ్ళ భవిష్యత్తు కూడా పాడైన వాళ్ళు, పాడు చేసిన వాళ్ళు అవుతారనేది కూడా ప్రభుత్వం గుర్తించాలి. రైట్, రామరెడ్డి గారు మీరు చెప్పండి. మొత్తానికి మీరు వింటా ఉన్నారు, చూస్తూ ఉన్నారు, టోటల్గా కంప్లీట్గా ఏంటంటే
ఇలాంటి విద్రోహ శక్తులు వస్తే మీరు చూస్తూ ఊరుకునేటువంటి పని అయితే లేదు. ఎందుకంటే మనం చూసాం సర్జికల్ స్ట్రైక్ కూడా ఎంత పకడ్బందీగా నిర్వహించారు. ఇక్కడ పకడ్బందీగా టెక్నాలజీని ఉపయోగించి మరీ చేసినటువంటి వైనం కనిపిస్తూ ఉంది. సో మరి ఇలాంటి విద్రోహ శక్తులు వస్తే ఎందుకు గుర్తించలేకపోతా ఉన్నారు అనేటువంటి ప్రశ్నలు కూడా లేవనెత్తా ఉన్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? నేను 2-3 ముఖ్యమైన విషయాలు చెప్తాను. చెప్పండి. టెక్నాలజీలో, మనీలో, సిస్టంలో ప్రపంచంలో టాప్ లో ఉన్నది అమెరికా. అమెరికాని మించి అంత టెక్నాలజీ, అంత ఫైనాన్షియల్ పవర్, మిలిటరీ పవర్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ దాదాపు మిగతా ఏ దేశానికి లేవు. అలాంటి అమెరికా మీద సెప్టెంబర్ 11 రోజు 4 విమానాల టెర్రరిస్టులు హైజాక్ చేసి 4 విమానాలని హైజాక్ చేశారు. విమానం ఏమైనా ఆడుకునే వస్తువా? 4 టార్గెట్లు, 2 ట్విన్ టవర్స్, డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ పెంటగాన్, అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ టార్గెట్ పెట్టుకొని చేస్తే 3 సక్సెస్ అయ్యారు. 2 ట్విన్ టవర్స్ కూడా కొట్టారు. ఆ డిఫెన్స్ హెడ్ క్వార్టర్ పెంటగాన్ మీద దాడి చేస్తే 100 మంది పైతే డ్యామేజ్ అయింది. అమెరికా అధ్యక్ష భవనం మీద పోయిన ఫ్లైట్ ను, ఆ ఫ్లైట్ లో ఒక సిటిజన్ పోరాడి టెర్రరిస్ట్ ప్రాణాలు పెడితే అది పెన్సిల్వేనియాలో కూలిపోయి అది వైట్ హౌస్ కూలిపోయి డ్యామేజ్ కాలే. అంత సెక్యూరిటీ ఉన్న వాళ్ళు, అంత టెక్నాలజీ ఉన్న వాళ్ళు, అంత ఫోర్సులు, మనీ పవర్ అన్ని ఉన్న వాళ్ళు ఇలాంటి విద్రోహ శక్తులను ఆపలేకపోయారు. ఎవరు ఇలాంటి జరిగినప్పుడు, కుట్రలు జరిగినప్పుడు ఆపలేరు. ఒక పాయింట్. రెండో పాయింట్ ముఖ్యమైనది, ఇంకా ఏ ఒక్క అపోజిషన్ లీడర్ కానీ, అసలు అమెరికా అధ్యక్షుడు తీసుకుపోయి దాచారు వైట్ హౌస్ నుంచి ఆ టైంలో, ఎందుకంటే అధ్యక్షుడు సేఫ్ ఉండాలని. ఏ ఒక్క అపోజిషన్ లీడర్ దాని ప్రభుత్వ ఫెయిల్యూర్ అనలే. ఇట్ ఇస్ ఫెయిల్యూర్, డౌట్ లేదు. కానీ ఏ ఒక్క అపోజిషన్ కానీ, ఏ ఒక్క అమెరికన్ సిటిజన్ కానీ దాని ఫెయిల్యూర్ అనలే. ఏ ఒక్క టీవీ ఛానల్ 4,000 మంది చనిపోతే ఒక్క శవాన్ని కూడా చూపించలే. ఆ దేశం మొత్తం ఐక్యమైంది. మన దేశంలో ఆ పరిస్థితి ఉందా? ఇంటి నిండా బొద్దింకలే, దేశం నిండా బొద్దింకలే, దేశం నిండా బొద్దింకలే ఉన్నాయి. సోషల్ మీడియాలో గత దశాబ్ద కాలంలో వచ్చిన మెయిన్ టాపిక్ ఏంటంటే, ఇజ్రాయెల్ కు చుట్టూ శత్రువులు ఉంటే భారతదేశానికి లోపల శత్రువులు ఉన్నాయి. ఆ శత్రువులు ఎట్లా ఉంటారంటే, స్వయంగా ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు మన దేశంలో కూడా జంజడ ఉద్యమం వచ్చి ఈ ప్రభుత్వాన్ని కూడదోయాలని పిలిపించండు. అంటే బొద్దింకలు రావడానికి కారణం ఎవరండి? ఆలోచన రావడానికి కారణం ఎవరు? ఇంటి యజమానులు. ఒక నిమిషం మాట్లాడండి కదా, దీని గురించి కూడా ఆలోచించాలి. మాట్లాడండి ప్లీజ్, ఒకటి మాట్లాడండి. చెప్పండి. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి పనిచేసిన పృథ్వీరాజ్ చవాన్ వెనిజువేలా అధ్యక్షుని అమెరికా వాళ్ళు ఎట్లయితే ఎయిర్ లిఫ్ట్ చేసి బంధించారో, మన దేశ ప్రధాని మోడీ గారిని కూడా బంధించాలని డిమాండ్ చేసింది. ఇంత దుర్మార్గమైన ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆ విద్రోహ శక్తులు అండగా తీసుకోవా? నీకు ధర్నా చేయాలంటే జంతర్ మంతర్ ఉంది, నువ్వు హై సెక్యూరిటీ చేయను, మొత్తం పోయి ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేయడమేది? నోటీస్ ఇచ్చినవా ధర్నా చేస్తున్నామని? నోటీస్ ఇవ్వకుండా ఒక దొంగలాగా ప్రధానమంత్రి మంది ఇంటికి పోయి ధర్నా చేయడం, అక్కడ నువ్వు పెట్టిన డిమాండ్ రైట్. వీళ్ళు తప్పే అనుకుందామండి. ఇప్పుడు అది చాలా హై సెన్సిటివ్ ఏరియా, ఓకే తప్పు అనుకుందాం. వీళ్ళు అక్కడికి వెళ్ళడము, ధర్నా అంటే ముట్టడించేటువంటి ప్లాన్ చేయడం తప్పు అనుకుందాం, ఓకే తప్పే, ఓకే రైట్. మరి ఈ నీట్ పేపర్ లీక్ వల్ల ఎంతోమంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతే వారికి సంబంధించి భరోసా ఇచ్చేటువంటి ఆలోచన చేయాలి కదా. భరోసా ఇవ్వడం కోసమే ముందే చేయాలి కదండి. ఇప్పుడు ఇంత దాకా రాకుండా ఉండే అవకాశం ఉండే కదా, ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పి ప్రతిపక్షాలు లేవనెత్తా ఉన్నాయి క్వశ్చన్స్. ప్రతిపక్షాలే కాదు, యావత్ దేశం మొత్తం ఇదే క్వశ్చన్ రేజ్ చేస్తోంది. యావత్ దేశం రేజ్ చేయట్లేదండి, యావత్ దేశం రేజ్ చేయట్లేదు, పచ్చబద్ధం. ఆడ ఒక 0.1%, 0.2% రేజ్ చేసినా అది ఎందుకంటే ఇష్యూ అయినప్పుడు అది అట్లా ఆ లెవెల్కి వెళ్ళిపోయినట్టు కనపడుతుంది. యావత్ దేశం రేజ్. మీరు ఒపీనియన్ పోల్ పెట్టండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఖచ్చితంగా ఒపీనియన్ పోల్ పెట్టండి. ఇది మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేక చేసిన కుట్ర ఇందులో ఉందా లేదా పెట్టండి. 62% ఇస్తారు. ఖచ్చితంగా అండి, మీరు చెప్పిన దానికి ఖచ్చితంగా పోల్ పెట్టే ప్రయత్నం. ఏంటంటే ఇంతకు ముందు పార్లమెంట్ మీద దాడి జరిగింది, వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ అప్పుడు. అఫ్జల్ గురు దానికి మెయిన్ పర్సన్. ఆ దాడి జరిగినప్పుడు ఆ శవాలు తీయకముందే ప్రభుత్వ వైఫల్యం అని అప్పటి అపోజిషన్ లీడర్ విమర్శించుండు. ఎంతో దారుణం. అమెరికాలోనే మొత్తం ఏకమైంది, మీడియా, పొలిటికల్ లీడర్స్, టోటల్ సిటిజన్స్ ఏకమైంది. ఇక్కడనే
బాధ్యతాయుత ప్రతిపక్షం ప్రతి దాన్ని రాజకీయం చేయడం, దేశ భద్రతను కూడా పక్కకు పెట్టి రాజకీయం చేయడం, దేశ ప్రధానిని కులదయాలను పిలుపునివ్వడం, దేశ ప్రధాని ఎత్తుకుపోవాలని కోరుకోవడం, ఇంత దుర్మార్గమైన ఉన్నది. అలాంటి ఉన్నప్పుడు వీళ్ళు వాళ్ళనే మద్దతు ఇస్తున్నారు. ఇంకో మన లీగల్ సిస్టమ్ ఏముందంటే 99 మంది నిర్దోషులు తప్పించుకున్నా, 99 మంది దోషులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషి శిక్ష పడకూడదు అనే కాన్సెప్ట్ ఉంది. దాంట్లో మన రాజకీయ వ్యవస్థలో గత 7 దశాబ్దాల్లో ఎంతమంది రాజకీయాలు దోపిడీ చేసి ఎంత సంపాదించారు, ఎన్ని కేసులు ప్రూవ్ అయినాయి, ఎంత ధనం బయటపడ్డది. రైట్ రైట్ సమయం చాలా తక్కువ ఉంది, మనం డిస్కస్ చేసి ఇంకా చాలా విషయాలు డిస్కస్ చేయాలి. ఒకసారి జయరామ్ గారు మీ క్వశ్చన్ ఏంటి? జయరామ్ గారు మీ క్వశ్చన్. ప్రభుత్వము ఎన్నో విజయాలు. జయరామ్ గారు చెప్పండి. రామరెడ్డి గారు ఒక నిమిషం. జయరామ్ గారు ఇంటర్నెట్ పనిచేస్తే ఇంటర్నెట్ పనిచేస్తా దాంతో కొంపలు మునిపోతాయి. రామరెడ్డి గారు ఒక్క నిమిషం. జయరామ్ గారి దగ్గర క్వశ్చన్ ఉంది, దానికి మీరు ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉండండి. రైట్ జయరామ్ గారు. ఒకటి ఏంటంటే దేశం మొత్తం కాదు కానీ దేశం మొత్తం ఎగ్జామ్ రాసింటారు. 23 లక్షల మంది రాసిన స్టూడెంట్స్. ఇక్కడ మెడికల్ కాలేజీలు వచ్చేసి 823 మెడికల్ కాలేజీలు ఇది దేశం మొత్తం ఉన్నాయి. సీట్లు వచ్చేసి సీట్లు వచ్చేసి 1,36,939 సీట్లు ఉన్నాయి. ఇది కూడా దేశం మొత్తం ఉన్నాయి. సమస్య దేశం మొత్తం ఉన్నదా లేకపోతే ఢిల్లీలోనే ఉన్నదా? రైట్, ఇది క్వశ్చన్. దేశం మొత్తం మెడికల్ కాలేజీలు ఉన్నాయి, దేశం మొత్తం విద్యార్థులు ఉన్నారు, దేశం మొత్తం విద్యార్థులు రాసిండ్లు, దేశం మొత్తం సమస్య ఉందన్నది దేశానికి సంబంధించిన విద్యాశాఖ మంత్రిని రిజిగ్నేషన్ అడుగుతున్నప్పుడు ఇది ప్రాబ్లం దేశం మొత్తమా, ఢిల్లీలో ఉన్నదా, తెలంగాణలో ఉన్నదా, ఏపీలో ఉన్నదా అంటే మనం ఏమైనా మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రామన్న ఒక మాట చెప్పాడు, 11th నాడు ట్విన్ టవర్స్ గురించి మాట్లాడు, సెప్టెంబర్ 11th. మరి సెప్టెంబర్ 11th ట్విన్ టవర్స్ కున్న దానికున్న ఈ దేశంలో ఉన్న ఎగ్జామ్ కూడా అట్లాంటి వాళ్ళే చేసిందా? ఈ దేశంలో ఉన్న ఎగ్జామ్ కండక్ట్ చేసింది ఈ దేశం ప్రభుత్వం చేసిందా లేకపోతే ఈ దేశ ద్రోహులు చేసిందా లేకపోతే విద్యార్థులు దేశ ద్రోహులు అనుకుంటున్నారా? లీక్ విషయం అంటారా? అంతే కదా. ఇప్పుడు లీక్ ఎవరు చేశారు? వాళ్ళని దేశ ద్రోహులు అందామా లేకపోతే ఎగ్జామ్ రాసిన వాళ్ళని దేశ ద్రోహులు అందామా? దీనికి స్పెసిఫిక్ ఆన్సర్ చెప్తా. చెప్పండి రామరెడ్డి గారు, చెప్పండి. అన్న 1 minute. అంటే ఇక్కడ సమయం ఎక్కువ లేదు, మనం సద్వినియోగం చేసుకుందాం. రైట్ జయరామ్ గారు. వీటికి సమాధానాలు లేవు ఇక్కడ. అంటే నోరుంది కదా అని చెప్పేసి బీజేపీ ఏది పడితే అది మాట్లాడటం. బిగినింగ్ నుంచి బీజేపీ ఏం ప్రచారం చేస్తుందంటే ఫస్ట్ వీళ్ళకు ఇంత ఇమేజ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇతర దేశాల కంటే కట్టబడి పెట్టాను ఇంత ముందు చెప్పినట్టుగానే. అది పారలేదు. ఇంకోటి వచ్చేసి అభిజిత్ దిప్కేది కులాన్ని కూడా తీసుకొచ్చి ముందు పెట్టేసింది. కులాన్ని తీసుకొచ్చి కూడా ముందు పెట్టేసింది. అది కూడా పారలేదు. ఆ కులాన్ని కూడా సోషల్ మీడియాలో అభిజిత్ కులాన్ని ఎంత ఘోరాతి ఘోరంగా దూషించలో అందరికి తెలిసిన విషయాలే. అది కూడా కాలేదు. ఆ పిల్లోడే ఉండేసి నేను ఒక దళిత్ ఫ్యామిలీ, నేను ఆ పిల్లోడే అలా డౌట్ వినండి ఫస్ట్ వినండి. అది పారలేదు. అలా నెక్స్ట్ వచ్చి ఏం చేసిండ్రు? ఇక్కడ వచ్చేసి ఇతర దేశాలకు సంబంధించిన వ్యక్తులు అసంఘిత కార్యక్రమాలు యాంటీ నేషనల్స్ అనేది చెప్పిండ్రు. యాంటీ నేషనల్స్ అనేది ఎవరిని యాంటీ నేషనల్స్ అనుకుందాము? ఈ రోజు పిల్లలను కొట్టే వాళ్ళని యాంటీ నేషనల్స్ అందామా? పోలీస్ డ్రెస్సులు వేసుకొని పోలీసులు కాని వాళ్ళు అంత క్రూరంగా చేసిన వాళ్ళ యాంటీ నేషనల్స్ అందామా? లేకపోతే ఈ దేశం కోసము మేము చదువుకొని నా దేశాన్ని రక్షిస్తామనే పిల్లలను యాంటీ నేషనల్స్ అందామా? ఎవరు యాంటీ నేషనల్స్ ఈ రోజు? ఇక రాహుల్ గాంధీ విషయాన్ని మాట్లాడుతున్నారు. రాహుల్ అనే విషయానికి వచ్చినప్పుడు ఆయన కాంగ్రెస్ నాయకుడు, ప్రతిపక్ష లీడరు, అది అంతవరకు బాగానే ఉంటది. ఆయనను వచ్చేసి ఇందులో కలిపేసి ఇంకేదో మాట్లాడడం వల్ల ప్రయోజనం ఏంది? ప్రజలు రోడ్డెక్కినప్పుడు ప్రతిపక్షాలే కదా పార్లమెంట్ ప్రశ్నించేది. అంటే ప్రతిపక్షాలు ప్రశ్నించకూడదా? అంటే మీకు ప్రశ్న అనేది మీకు ఉంటపట్టవా? అంటే ఈ రోజు 21 రోజు ఆయన నిరాహార దీక్షలో ఉన్నా కూడా ఏ ఒక్క రోజు ఒక్క మాట కూడా మాట్లాడని వాళ్ళు ఈ రోజు చర్చల పేరు మీద ఎందుకు మీరు ఇంత అడావుడి చేస్తున్నారు? మరి ఇదే అడావుడి అంతకుముందు జరగలేదు.
జయరామ్ గారు చాలా సమయం తక్కువ ఉంది, ఒకసారి రామరెడ్డి గారు అంతకుముందు ఏం జరగలేదు? షార్ట్ ఫామ్ లో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వండి. జయరామ్ గారు చెప్పింది పేపర్ లీక్ ఎలా ప్రభుత్వం లీక్ ఇంకా మిగతా వాళ్ళతో మాట్లాడాలి మనం. పేపర్ లీక్ ప్రభుత్వం అంటే ఎట్లా ఉంటుంది అంటే చెప్తున్నా. 2024 పేపర్ లీక్ లో హజారీబాగ్ లోని వయాసు స్కూల్ ప్రిన్సిపల్ ఆయన కన్వీనర్ ఆ టౌన్ కు, హజారీబాగ్ దాని ఎగ్జామ్స్ కు, నీట్ ఎగ్జామ్ కు. అసలు నాకు వైస్ ప్రిన్సిపల్ ఇంతియాజ్ ఆలం వాళ్ళు ఏంటంటే బ్రేక్ ఓపెన్ చేశారు ఆ క్వశ్చన్ పేపర్ బాక్స్ ను. ఆటోమేటిక్ గా టైం ఓపెన్ అవుతుంది, దాన్ని ముందే బ్రేక్ ఓపెన్ చేసి సీనియర్స్ టీమ్ ను ఒక వేరే దగ్గర రూమ్ లో పెట్టుకొని వాళ్ళకి పేపర్లు పంపించి ఆన్సర్లు తీసుకొని సోషల్ మీడియాలో పెట్టారు. కొంతమంది ఎజెండా వాళ్ళ కొంత ఎజెండా ఉంటది వాళ్ళ వ్యక్తిగత కారణాలతోటి ఈ ప్రధానిని ఈ ప్రభుత్వాన్ని మొత్తం బదనాం చేయాలి. అందుకే వందల కొద్ది మెయిల్స్, విమానాల్లో బాంబులు లేకున్నా ఇప్పటికి వందల కొద్ది మెయిల్స్, వందల కొద్ది చెకింగ్లు జరిగినాయి. అంత దుర్మార్గపు కుట్ర జరుగుతుంది ఈ దేశంలో. విదేశీ భక్తులు మతపరంగా, సిద్ధాంతపరంగా, ఇంకా వేరే ఆర్థిక పరంగా కారణాలతోటి ఆ దుర్మార్గ ఏజెంట్ ఉన్నాం. అందుకే ఇంటి దొంగను పట్టుకోవడం అంత ఈజీ కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి 15 నిమిషాలు పోలీసులు పక్కా తెలితే మేము ఎవరి సంగతి ఎందుకు తేల్దామన్నాడు. తర్వాత సీతామాతను, కౌసల్య మాతను అత్యంత ఘోరంగా మాట్లాడు. ఎక్కడెక్కడ తిరిగి రాముని గన్నతోని కోట్ల రుజువైందా? రుజువు చేయలే. ఎందుకంటే అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వం ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ తోటి అవి దొరకనియలే. మనం సినిమా ఉంది టెంపుల్ సినిమాలో రేపు వీడియోను పబ్లిక్ ప్రాసిక్యూటర్ దాచేస్తాడు. ఆ రేపు వీడియో ఇస్తే, ఆ ఎస్ఐ రేపు వీడియో ఇస్తే దాన్ని ఎంటీ వీడియో పెట్టి చూపిస్తాడు కోర్టులో. ఇలాంటి శక్తులు ఉన్నప్పుడు ఆ న్యాయం అక్కడికి జరగదు, రాదు. అంటే అధికారంలో ఉంది మీరే కదా, విద్రోహ శక్తులు అధికారంలో ఉంది మీరే కదా. ఒకసారి మోహన్ రెడ్డి గారితో మాట్లాడతాం. మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి ఫైనల్ గా ఏం చెప్పదలుచుకోరు ఫైనల్ గా? రామరెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కానీ దేశం అంటే అందరికీ భక్తి ఉంటుంది. సమయం ఎక్కువ లేదండి రామరెడ్డి గారు, సమయం 200 దేవాలయాల్లో పూల దాడులు జరిగితే ఎంతమంది దోషులు శిక్షించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం? ఓకే 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 ఇప్పుడు నిన్న తిరుమల దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహం తీసుకుపోయినారు, మీకు తెలిసినో లేదో. ఎవరు మన కూటమిలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళు ఏం చెప్తారంటే ఆంజనేయ స్వామి విగ్రహం పోయింది అంటే మనకి మతి నిమిత్తం లేదు అంటారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు చేసిన కొద్దిగా మీరు ఆపండి. మేము పొరపాటున ఏదైనా వయసుకోవడం ఏదైనా చేసి ఉంటే పొరపాటున వాళ్ళు తీసుకుపోయి డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి కట్టేవాళ్ళు. వీళ్ళైతే దేశభక్తులు, వీళ్ళైతే సనాతన ధర్మకర్తలు, వీళ్ళైతే దేశాన్ని కాపాడేవాళ్ళు. ఇలాంటి నాయకులంతా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 1,35,000 పోస్టు ఒక్క జీవోతో ఒక్క నోటిఫికేషన్ తో ఒక్క మచ్చ లేకుండా ఫిల్అప్ చేసి 16,000 పోస్టు డిఎస్ పోస్టు చేసి దాన్ని ఏం చెప్పదలుచుకున్నారు మోహన్ రెడ్డి గారు? ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే సమయం ఎక్కువ లేదు మనకు. మోహన్ రెడ్డి గారు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు? రామరెడ్డి గారు ఒక్క నిమిషం. 2025లో లీక్ అయిందని వచ్చింది కదా, అప్పుడు పట్టించుకోవాల్సిన 24లో 25 పోతే 26లో ఇప్పుడు మళ్ళీ లీక్ అయినప్పుడు మరి ఏ పొడుచు అన్నట్టు ఎందుకు వాళ్ళు ఉద్యమాలు చేసేటప్పుడు మీరు అణిచివేయకుండా వాళ్ళ ఉద్యమాలను పిలిపించుకొని వాళ్ళతో చర్చలు జరిపి ఉంటే ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరిగేది కాదు కదా. మీరు చెప్పిన శక్తులు ఇప్పుడు భారతదేశంలో ఎట్లుందంటే ఆంధ్రప్రదేశ్ నుండి దేశం వరకు పోల్చుకుంటే వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళకు పరమావధిగా అయిపోయింది, అధికారమే పరమావధిగా అయిపోయింది తప్ప దేశ రక్షణ గానీ ప్రజలు గానీ ఇంపార్టెంట్ లేని పరిస్థితిలో. మోహన్ రెడ్డి గారు ఫైనల్ గా ఏం చెప్తారు మీరు? ఫైనల్ గా చెప్పేది ఇప్పటికైనా వాళ్ళు కోరినటువంటి కోరికలు పెద్ద కోరికలేం కాదు. కేంద్ర మంత్రిని రాజీనామా చేయమన్నారు, విద్యాశాఖ మంత్రిని. వాళ్ళు చనిపోయినటువంటి కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇమ్మన్నారు. అలాంటివి పెద్ద పెద్దవి కాదు కదా వాళ్ళు కోరినది. ఆ కోరికలు కూడా మీరు కోరలేకుండా వాళ్ళ మీద పెట్టారు, అక్రమ కేసులు పెట్టారు, వాళ్ళ మీద విపరీతమైనటువంటి టార్చర్ పెట్టి కొట్టి నడి రోడ్లో చిత్రహింసలు పెట్టారు. ఎవరు ఉగ్రవాదులు కాల్చినట్టు కాల్చుతుంటే కొడతా కాళ్ళు పోయినా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ తల్లిదండ్రులు చదివించుకొని వాళ్ళు ఈ విధమైనటువంటి పరిస్థితి వస్తే ఎంత బాధపడతారు? రామరెడ్డి మీకు కొడుకో కూతురుంటే ఒకసారి ఆ పరిస్థితి ఉంటే ఎంత బాధ ఉంటుందో ఒక్కసారి
ఆలోచన చేయండి. మనం మన సొంత పిల్లల గురించి ఆలోచన చేయకుండా మనం రాజకీయంగా ఏదో మాట్లాడాలనే ఉద్దేశంలో భాగంగా మాట్లాడుకుంటూ పోతే ఎట్లవుతుంది? చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. అక్కడ చూడండి, రోడ్లోకి వచ్చేవాడు కుర్రాడు వచ్చి స్టూడెంట్ నిలబడితే చుట్టుకొని కొడతానంటే వాడే ఉగ్రవాదే ఏమనుకుంటున్నారు? ఎట్లా కనపడుతుంది మీకు పిల్లలంటే? వాళ్ళు అంత కష్టపడి చదివినటువంటి వ్యక్తులు మాకు అన్యాయం జరిగిందా అని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తే, ఆందోళన చేసినటువంటి వ్యక్తులు మీరు పిలిపించుకొని మాట్లాడలేక అక్కడ టీవీలో చూపించారు. చూడండి ఎట్లా కొడుతున్నారు. ఒక లేడీ కానిస్టేబుల్ ఒక స్టూడెంట్ ను కాలర్ పట్టుకొని ఈడ్చుకుంటా పోతే ఏమనుకుంటారు? వాళ్ళు ఏమైనా మిమ్మల్ని చంపడానికి వచ్చినారా? వాళ్ళకి ఒక్క నిమిషంలో కాక్రోచ్ జనతా పార్టీ గురించి వచ్చిన వీడియో చెప్తా. అన్యాయాన్ని రైట్ మొత్తానికి చూస్తూ ఉన్నాం. సో నీట్ పేపర్ వ్యవహారం అయితే రోజుకు మలుపు తిరుగుతూ ఉంది. దాంతోపాటు బీజేపీ ప్రధానంగా ఒక మాట చెప్తా ఉన్నటువంటి పైన కనిపిస్తూ ఉంది. ఇందులో ఇంటి దొంగలే ఉన్నారు కాబట్టి దీన్ని విచ్ఛిన్నం చేయడానికి, అంటే బీజేపీ ప్రభుత్వం ఢీకొట్టేటువంటి పరిస్థితి ఎవరికి లేదు కాబట్టి ఇలాంటి అంశాలని ముందు పెట్టుకొని ఈ విద్రోహ శక్తులతో ముందుకెళ్తున్నాడు అని చెప్తా ఉన్నారు. సో మరి ఈ సిచ్యువేషన్లో విద్రోహ శక్తులు ఎంటర్ అయ్యారా, లేకపోతే ఇందులోనే ఉన్నారా, క్రియేట్ చేశారా? సో ఇది తేలాల్సినటువంటి అంశం. సో మరి బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద నిఘా పెట్టి విద్రోహ శక్తులు ఎవరు, క్రియేటర్స్ ఎవరు అనేటువంటి విషయాలు కూడా వెల్లడి చేసి ఇంకా ముందు తీవ్ర పరిణామాలు రాకుండా చూసుకుంటే బాగుంటుందని కూడా వ్యక్తం అవుతున్నటువంటి పైన కనిపిస్తూ ఉంది. ఇది ఇవాల్టి బిగ్ టాక్ అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.